హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఈ వీడియో తీయటానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా సహోదరి సహోదరులారా? నేను కూడా దేవుని కృప వలన బాగున్నాను. మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జలుబు చేస్తుంది. అయినప్పటికీ ప్రభు వాక్యము మనం నిర్లక్ష్యపరచకూడదు. అందుకని మీ ముందుకు ఈరోజు ఒక దైవ భక్తి కలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు రాసిన లేఖనాలులోంచి మీకు కొన్ని మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. వింటున్న మీరు, చూస్తున్న మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అనేక మందికి ఈ వాక్యం వెళ్ళాలని దేవుని చిత్తమై ఉంది. చదువుకుందాం. 11వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో 29 వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరుగు వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠ తగును అని మొక్కుకున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా ప్రియులతో నాయన వాక్యంతో ముచ్చటించడానికి మీ చిత్తమైంది, మీ ఇష్టమైంది ప్రభు. నన్ను కూడా ఆత్మతో నింపండి. ఆత్మ కలిగిన మాటలు నాయన వారికి వినిపించండి. మీ వాక్కుని ప్రభు అనేక మందికి నాయన వినిపించి వారిని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను నీ రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెఫ్తా ఇశ్రాయేలులో మంచి దైవభక్తి కలిగిన వాడు యెఫ్తా మీదకి దేవుని యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? గిలాదు మిస్పేలో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉంటున్నాడు ఆయన, అక్కడ బ్రతుకుతున్నాడు, కాపురం ఉంటున్నాడు. అయితే ఆ ప్రదేశంలో అమ్మోనీయులు బలము ఎక్కువగా ఉంది. వాళ్ళ మీదకి దుర్మార్గంగా ప్రవర్తించటం, ఇశ్రాయేల్ ప్రజలను ఉండనీయకుండా నిర్మూలన చేయాలనుకోవటమే అమ్మోనీయుల జీవిత లక్ష్యం. అయితే దేవుని ఆత్మ ఎందుకు దిగి వచ్చిందంటే వాళ్ళని నిర్మూలన చేయమని. వాళ్ళ ఆలోచనలు మనకు తెలియదు. ఇప్పుడు శత్రు ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది ఎవరు గమనించారు? ఆకాశం అందున్న దేవుడు గమనించాడు. గమనించి, అయ్యో ఇశ్రాయేల్ ప్రజలు నా బిడ్డలు కదా, నా సొత్తు కదా, నా స్వాస్థ్యం కదా, వాళ్ళని సంహరించాలని వీడు అనుకుంటున్నారా అని చెప్పి వచ్చి ఏం చేశాడు? యెఫ్తా మీదకి దిగి వచ్చాడు. యెఫ్తా మీదకి దిగి వచ్చినప్పటి నుంచి ఆలోచనలు ఎలా ఉన్నాయి యెఫ్తాకి? అమ్మోనీయుల మీదకి వెళ్ళి వాళ్ళని నిర్మూలన చేయాలని. అంతకుముందు ఉంటుందంటే ఉండదు. అంటే ఆలోచనలు వాళ్ళ దుర్మార్గ ఆలోచనలు మనకు తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చి పడిపోతారో, యుద్ధం చేస్తారో కూడా తెలియదు మనకు. కానీ దేవుడు తన భక్తులకి బయలుపరుస్తాడు. ఎలా? ఆత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అందరికి కావాలని చెప్పేది మేము. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు గూఢమైన సంగతులు, మర్మాలు, జరగబోయే విషయాలన్నీ కూడా మనతో మాట్లాడతాడు. అలాగే యెఫ్తా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు? నేను వాళ్ళ మీద నాకు జయమిచ్చినప్పుడు అమ్మోనీయులందరినీ మరి సంహరించి నేను వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధరం నుంచి ఏదైతే బయటకు వస్తుంటుందో దాన్ని నాకు ఎదురుగా వచ్చిన దాన్ని నేనేం చేస్తాను? దేవునికి బలి అర్పిస్తానన్నాడు ఆయన. బలి అర్పిస్తాను, దానిని బలిగా, దహన బలిగా అది యెహోవాకి ప్రతిష్ఠమగును. దహనం అంటే ఏంటండి? నిప్పుల మీద వేసేయడం.
నిప్పుల మీద. అబ్రహాము తీసుకెళ్ళాడుగా ఇస్సాకుని తీసుకొని పోయి ఏం చేశాడు? కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, మరి ఇస్సాకుని బండి మీద కూర్చోబెట్టుకున్నాడు, పనివాడిని తీసుకున్నాడు. అప్పుడు పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి అన్నీ తీసుకున్నావు కానీ గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి అలవాటు అనమాట గొర్రె పిల్లలు బలులు ఇవ్వడం. కాబట్టి అప్పుడు ఇస్సాకు వయసు 12 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? బలి దేవుడే చూసుకుంటాడులే నాయన అన్నాడు. నిన్నిస్తున్నాడు నాయన అంటే ఏడుస్తాడని దేవుడే చూసుకుంటాడు నాయన అని అన్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాం మనం. ఆయన దేవుని భయం చూస్తున్నాం, భక్తి కూడా చూసాం అబ్రహాం విషయంలో. ఇక్కడ యెఫ్తా విషయంలో కూడా తన ద్వారబంధువు నుంచి వచ్చేటప్పుడు ఏదైతే ఎదురొస్తుందో నేను బలిస్తాను, అసలు నేను యుద్ధం చేసి తిరిగి వస్తానా అనే ఆలోచన రాలేదు ఆయనకి. నాకు దేవుడు జయాన్ని ఇస్తాడు, తిరిగి వచ్చేటప్పుడు నేను బలి ఆయనకి ఇస్తాను అని ఒక మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే యుద్ధంలో గెలిచాడు. అమ్మోనీయులు నిర్మూలించి వాళ్ళని సర్వనాశనం చేశాడు. వచ్చేటప్పుడు ఆయన విజయంతో వస్తూ ఉంటే తన ఇంటికి వచ్చేటప్పటికి దారబంధరంలో ఎవరు వస్తున్నారు? తన కుమార్తె, ఒక్కగాను ఒక కుమార్తె వస్తూ ఉంది. గుండె పగిలిపోయింది యెఫ్తాకి. ఆయన ఏం చేసుకోబోయాడు? మొక్కుబడి ఏం చేశాడు? దేన్నైనా సరే దహన బలిగా ఇప్పుడు వాళ్ళ కూతుర్ని అగ్నిలో వేసేయాలి. ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చితే అప్పుడు వాళ్ళ కూతురు వచ్చి అంటది, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు తండ్రి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అమ్మ నేను ఇలాగా, ఆమె ఎలా వస్తుందంట, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు, ఇంకా పిల్లలు లేరు ఆయనకి, ఒకే కూతురు. ఇవ్వండి, ఈరోజు మన దేవుడు నీ కుమారుని నీ కుమార్తెని నా సేవకు పంపించంటే ఏ తల్లి ఒప్పుకొని పంపిస్తుందండి? ఏ తండ్రి నచ్చి దేవుణ్ణి భయం కలిగి పంపిస్తున్నాడా? అలా మొక్కుకుంటున్నారా అసలుకి? ఒకవేళ మొక్కుకున్న నా భార్య మంచి కాన్పు అయ్యి ఆపరేషన్ జరగకుండా బాగా డెలివరీ తల్లి బిడ్డ బాగుంటే ప్రభువా నా బిడ్డ నీకే సేవకిస్తానని ఒకవేళ హాస్పిటల్లో మొక్కుకున్నా కూడా కొంతకాలానికి ఆ మొక్కుబళ్ళు మర్చిపోతున్నారు. అందుకే క్రైస్తవ కుటుంబంలో పిల్లలు తాగుబోతులు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, అకాల మరణాలు, బండ్ల మీద వెళ్ళి చచ్చూరుకుంటున్నారు, తల్లిదండ్రులు బతుకుంటున్నారు, పిల్లలు చనిపోతున్నారు. మీ మొక్కుబళ్ళు ప్రభు దగ్గర తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలకి నిలబడుతున్నారా? అదేమని అడిగితే, అదేమని మనం వాక్యం ద్వారా హెచ్చరిస్తే, దేవుడు దయామయుడు, కరుణామయుడు, కనికరపూర్ణుడు. మరి కనికరపూర్ణుడు కదా. మరి నీ భార్య డెలివరీ అయ్యేటప్పుడు నీ భార్య ఎందుకు మొక్కుకుంది, నువ్వెందుకు మొక్కుకున్నావు? పుడితే పుట్టని, పుట్టకపోతే పోని, ఆయన కనికరపూర్ణుడు కదా, ఆయన దయగల దేవుడు కదా. డెలివరీ బాగా అవుతుందని ఆ రోజు విశ్వాసం లేదా మీకు? ఎందుకు మొక్కుబళ్ళు మొక్కుకున్నారు మీరు? ఒక ఆయన చెప్తాడు, మా అమ్మ మొక్కుకుంది కానీ నేను మొక్కుకోలేదు కదా కడుపులో, నా గురించి ఆమె దేవుడికి ఇస్తానని మొక్కుబడి ఎట్లా చేసుకుంటుందని అడగకుండా అని అడుగుతాడు. ఒక అబ్బాయి అన్నాడు అన్నమాట, నన్ను అడిగి మొక్కుబడి చేసుకో, నువ్వు కడుపులో ఉన్నావురా, నువ్వు చచ్చిపోతావు, డాక్టర్ బతకవు అని చెప్పింది, నీకు బ్రీతింగ్ లేదంట, లోపల పేగు వేసుకుని ఉన్నామంట, కాన్పు అవుతావు, చావుపోతే బిడ్డ చనిపోవచ్చు అని చెప్పింది. అప్పుడు మేము మొక్కుకున్నాము, అప్పుడు నువ్వు పుట్టావు. ఈరోజు భూమి మీదకి రావడానికి నీ తల్లిదండ్రులు కాదు కారకులు, ప్రభు దయా నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఆయుష్తో బయటకు వచ్చావు. వీళ్ళు బ్రతికి ఈరోజు ఒక ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను, ఒక లాయర్ గాను చదివి గొప్పవాడు అయ్యావంటే అది దయ, దేవుని దయ.
చెప్పాలా వద్దా తల్లిదండ్రులు? ఏమండి, నా నాయనే, నా బంగారమే, బాగా చదువుతున్నావు, మంచి మార్కులతో పాస్ అవుతావు, నిన్ను ఇక్కడ కాదు నాయన అమెరికా పంపిస్తావు, నిన్ను ఎంత ఖర్చు అయినా సరే నేను అమెరికాకు పంపిస్తాను, అక్కడ చేయి నాయన డాక్టర్గా, నేషనల్ ఇంటర్నేషనల్గా మంచి పేరు తెచ్చుకోవాలి, నువ్వు తండ్రికి మంచి కొడుకు పుట్టావు నాయన అని నువ్వు సంతోషించావు, కానీ దేవుడు సంతోషిస్తున్నాడు నీ బిడ్డను బట్టి. అందుకే అమెరికాకు పోయినా కూడా వాళ్ళు ఏమవుతున్నారు? దుర్మరణాలు సంభవిస్తూ ఉన్నాయి వాళ్ళకి. దేవుడు కాపుదల లేదు వాళ్ళకి. ఇక్కడ ఉన్నంతసేపు, నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు డబ్బుతో ఆ బిడ్డకి సంరక్షణ చేయగలవు, నువ్వు కాచుకొని ఉండగలవేమో, కానీ నిన్ను దాటిపోయిన తర్వాత ఆ అబ్బాయికి కాపుదల లేదు. జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొక్కుబళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఆపద కాలంలో మొక్కుబళ్ళు చేసుకుంటారు. ఎప్తా మొక్కుబడి చేసుకున్నాడు అన్నట్టుగానే ఇచ్చాడా లేదా కుమార్తెని? వెళ్ళిపోయింది ఆమె. చెలికత్తలు తీసుకొని పర్వతం మీద, నానా తండ్రి ఏడవద్దు, నువ్వు, నేను సేవ చేసుకుంటాను, దేవుడు సేవ చేస్తాను, దేవుడు ఎలా పెడితే నా పట్ల అలాగ జరగని అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మరి మీకుందా అంత త్యాగము? ఇస్తున్నారా దేవుడి కొరకు? ఏమిచ్చి దేవుడు రుణం తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ దేవుడు రేపు పరలోకంలో లెక్కలు అడుగుతాడని సంగతి మీకు తెలీదా? నా కొడుకుని పెళ్లి చేసుకోవాలా, నా కొడుకు పిల్లలను కనాలా, నా వంశాన్ని నిలబెట్టాలా, ఇన్ని ఆలోచిస్తున్నావే. మరి దేవుడు నీ బిడ్డను బ్రతికించాడే, మరి ఆయన ఎన్ని అనుకొని ఉంటాడు? తన సేవ చేయాలని, అనేక మంది రక్షణలోకి నడిపించాలని, నశించిపోతున్న అందరినీ విమోచించాలని కొడుకు ద్వారా అనుకోవటం లేదా? ఆయన అనుకోవటం లేదా? ఆయన ఇష్టపడటం లేదా? ఎంత దుఃఖపరుస్తున్నారు దేవుణ్ణి. ఇప్పటికైనా కొంతమంది మొక్కుకునేటప్పుడు మేము వాటిని తీర్చలేమని మొక్కుకోండి. ఆపదలో ఉన్నప్పుడు అబద్ధాల మొక్కుకోవద్దని ప్రభు ఈరోజు మనకందరికీ హెచ్చరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.